వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక జాతీయ స్ఫూర్తి నింపి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాము. అతను ఎవరో కాదు, రామలింగేశ్వర సత్యనారాయణ. అతని ప్రత్యేకత ఏంటనుకుంటున్నారా? ఒకసారి నా వెనుక ఉన్నటువంటి జాతీయ జెండాని చూస్తే కనుక ఆ ప్రత్యేకత ఏంటో మీకు తెలుస్తుంది. నేను వివరిస్తాను. ఈ జాతీయ జెండా ప్రపంచంలో ఎక్కడా లేని ఒక గొప్ప జాతీయ జెండా. ఈ జాతీయ జెండా ఏకవస్త్ర జాతీయ జెండా, అంటే ఒకే దారంతో, అంటే దాదాపు 6 సంవత్సరాలు కష్టపడి ఒకే దారంతో ఎక్కడ కూడా ప్రింటింగ్స్ లేకుండా, అంటే పెయింటింగ్స్ వేయకోకుండా ఎక్కడ కూడా ఒకే దారంతో దీన్ని తయారు చేశారు. హ్యాండ్ మేడ్, చేతితో 6 సంవత్సరాలు కష్టపడి దీన్ని తయారు చేశారు. మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కనబడుతున్న మధ్యలో అశోక్ చక్రం కూడా పూర్తిగా దారంతో తయారు చేసిందే. చేనేతలు అంటారు కదా, దాంతో చేసింది. మొత్తం ఇదంతా కూడా ఇది ఎక్కడ కూడా కలర్స్ ఉపయోగించలేదు, దారంతోనే దీన్ని తయారు చేశారు. ఢిల్లీలోని ఎర్రకోట పైన దీన్ని ఎగరవేయాలని కష్టపడి దాదాపు 6 సంవత్సరాలు కష్టపడి 6 లక్షల రూపాయలు వెచ్చించి దీన్ని అయితే సిద్ధం చేశారు. మనకి ఇక్కడ ఇటువైపున దారాలు కూడా కనబడితే, థ్రెడ్స్ కూడా కనబడుతున్నాయి కదా, ఈ దారాలన్నీ కూడా చేతితోనే కేవలం హ్యాండ్ మేడ్తోనే తయారు చేశారు. ఎక్కడ కూడా రంగులు ఉపయోగించలేదు, పూర్తిగా దారంతో ఏక వస్త్ర జాతీయ జెండా ప్రపంచంలో ఎక్కడ లేదు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి స్ఫూర్తితో ఆచంట నియోజకవర్గం, వెస్ట్ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం, ఆచంట మండలం, వేమవరం గ్రామానికి చెందినటువంటి రామలింగ సత్యనారాయణ దీన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన ప్రధానంగా ఈ జాతీయ జెండాని ఈ ఎర్రకోట మీద ఎగరవేయాలని కోరిక. ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆయన కలిశారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. దీన్ని ఎలా సిద్ధం చేశారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఏంటండి స్ఫూర్తి ఏంటి మీకు? ఇంత పెద్ద జాతీయ జెండాని ఇన్ని సంవత్సరాలు కష్టపడి తయారు చేయాలనుకున్న ఉద్దేశం ఏంటి? మన భారతదేశం ఐకమత్య భారతదేశం. నేను చిన్నప్పటి నుంచి పాఠాలు చదువుకున్నప్పటి కానించి కూడా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనేది నాలో ఉన్నది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మన భారతీయులందరూ ఒక్కటే, కుల మతాలకి అతీతంగా మనం ఏ కులమైనా ఏ మతమైనా మన భారతీయులందరూ ఒక్కటే అన్న దానిపైన ఒక ఏకవస్త్ర జాతీయ జెండా తయారు చేయాలని ఒక చేనేత కార్మికుడిగా నేను సంకల్పించానండి. అప్పటి నుంచి కూడా మనం ఒక దారంతోనే మొత్తం జాతీయ జెండా మొత్తం కూడా ఒకే దారంతో ఉండాలి. మన భారతీయులందరూ ఒక రకంగానే ఉన్నారు కాబట్టి ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఉన్నా కానీ మన భారతదేశం ఐకమత్యంగా ఉండాలి, మన జెండా కూడా ఐకమత్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ జెండా తయారు చేశానండి. అంటే మీరు దీన్ని తయారు చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేశారు? రెండోది అసలు దీని లక్ష్యం ఏంటండి? నేను పింగళి వెంకయ్య గారి స్ఫూర్తితో ఈ వస్త్ర జాతీయ జెండా ఎర్రకోట పైన ఎగరవేయించాలని ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా నేను సంకల్పించానండి. ఇప్పుడు మన భారతదేశంలో ఎగరవేస్తున్న జెండా 3 రంగులు తీసుకుని కుట్టి దాన్ని ప్రింట్ వేసి ఎగరవేస్తారండి. ఒక చేనేత కార్మికుడిగా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా మన భారతదేశంలోనే ఇప్పుడు మన ఈ ఐకమత్య జాతీయ జెండా మనకు ఉన్నదండి. ఎందుకంటే ఒకే దారం మీద మనకి అశోక చక్రంతో సహా 24 రేఖలకి 2400 దారాలతో ఆ అశోక చక్రం అల్లబడిందండి. ఇది మన భారతదేశానికే గర్వకారణంగా కాబట్టి ఒక్కసారైనా పింగళి వెంకయ్య గారి స్ఫూర్తితో ఎర్రకోట మీద ఎగరవేయాలని నా మనవండి. మోడీ గారిని మీరు కలిశారు. కలిసిన తర్వాత మీ మనసులో మాట ఆయనకి చెప్పారా? ఆయన ఏం చెప్పారు? నేను మోడీ గారిని అయితే ఒక సభలో కలిశానండి. నేను ఈ జెండా గురించి నేను ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. తర్వాత ఏం జరిగిందన్నది నాకు తెలియదు. కానీ నేను ముర్ము గారిని కూడా, గౌరవనీయులు ముర్ము గారిని కూడా కలిశానండి. అలాగే అందరినీ కూడా కలిశానండి, ప్రముఖుల్ని, ముఖ్యమంత్రుల్ని అందరినీ కలిసి ఈ జెండా గురించి నేను విన్నవించుకుంటున్నానండి. కానీ ఈ జెండా ప్రత్యేకత అప్పటి వరకు చూస్తున్నారు కానండి, ఇది ఇంత ప్రత్యేకమైన జాతీయ జెండాని వాళ్ళకి చెప్పలేకపోయినండి. కాబట్టి మీడియా ద్వారా అయినా సరే ఇది ప్రపంచంలోనే అరుదైన జాతీయ జెండా అండి. దీన్ని గుర్తించి ఒక్కసారైనా ఎర్రకోట మీద ఎగరవేయాలని నా కోరికండి. అంటే ప్రభుత్వం పరంగా కానీ ఎవరిదైనా సాయం తీసుకున్నారా, లేకపోతే మీరే సొంత ఖర్చులతో ఇదంతా దీన్ని నిర్మాణం చేశారు? మొదటగా అయితే నేను సొంత ఖర్చులతోనే నేను మొదలుపెట్టానండి. తర్వాత ఖర్చులు ఎక్కువైపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ కొంతమంది ప్రముఖులు నాకు సహాయం చేశారండి. ఈ చేసిన దాని మీదే నేను ఈ జెండా తయారు చేయగలిగానండి. ఇది తయారు చేయడానికి నాకు ఇంకా 3 అవసరం అయ్యారండి. వాళ్ళు, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా
నాకు సహకరించబట్టే నేను ఈ జెండా తయారు చేయగలిగానండి. ఎప్పటికైనా ఎర్ర జెండా మీద ఎర్ర జెండా అదే ఎర్రకోట మీద ఎగరవేయాలి జెండా. ఎప్పటికైనా సరే ఈ జెండా ప్రధానమంత్రి గారు ఈ జెండాని పరిశీలన చేసి ఇది ప్రపంచంలోనే అరుదైన జెండా కాబట్టి ఈ ఒక్కసారైనా పింగళ వెంకయ్య గారి స్ఫూర్తితో ఈ జాతీయ జెండాని ఎర్రకోట మీద ఎగరవేస్తారని నేను మనవి చేసుకుంటున్నానండి. అందరూ కూడా గమనించి ఈ జాతీయ జెండాని ఎర్రకోట మీద ఒక్కసారైనా ఎగిరేలాగా అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నానండి. ఒకసారి ఇది మొత్తం అశోక చక్రానికి ఎన్ని దారాలు ఉపయోగించారు? మొత్తం అశోక చక్రంలో 24 రేఖలు ఉంటాయండి. 24 రేఖలకి మనకి ఒక్కొక్క దారం చొప్పున మనం లెక్క వేసుకుంటే 2400 దారాలు వస్తాయండి. ఇవన్నీ కూడాను 2400 దారాలు వస్తాయండి. ఎందుకంటే మీరు చూడండి, ప్రతి దారానికి ఒక దారం లింక్ వేసుకుంటేనే ఇది వస్తుందండి. ఇది నాకు తయారు చేయడానికి ఇంచుమించు ఇది తయారు చేయడానికి నాకు 2 సంవత్సరాలు నాకు కాలం పట్టిందండి. అంటే ఇలా తయారు చేయాలనండి. ఎందుకంటే కొద్ది తయారు చేసేటప్పటికి మనకి చెడిపోతూ ఉంటుందండి. దారాలు వేస్ట్ అయిపోతాయి, జెండాలు వేస్ట్ అవుతాయి. అలాగే నాకు 6 లక్షల వరకు ఖర్చు అయ్యిందండి ఇది. అంటే ఒక్క జెండా కదండి, చాలా జెండాలు తయారు చేయగా అలాగ జెండా వచ్చిందన్నమాట అండి. చూడండి, ప్రతి దారం కూడా మనకి దారం అల్లిక కనపడుతుందండి. ప్రతి దారంలోనూ అల్లిక కనపడుతుంది చూడండి. ఇది ఇలా ఈ టైపులో మనకి ఇంకెక్కడా లేదండి జాతీయ జెండా. మనకు అతుకులు ఉన్న జాతీయ జెండాలు, ప్రింట్ ఉన్న జాతీయ జెండాలు ఉన్నాయి, కానీ ఏకవస్త్రంగా ఒక దారానికి ఒక దారం లింక్ వేసుకుని ఉన్న జాతీయ జెండా ఇది ఒకటేనండి. ఇంత అరుదైన జాతీయ జెండాని ప్రభుత్వం గుర్తించి ఒక్కసారైనా పింగళ వెంకయ్య గారి స్ఫూర్తితోనే ఎర్రకోట మీద ఎగరేయాలని మా విజ్ఞప్తి అండి. ఇది ఈయన చెప్తున్నారు, పింగళ వెంకయ్య స్ఫూర్తితో దీన్ని తయారు చేశాను, ఒక్కసారైనా ఎర్ర కోట పైన ఈ జాతీయ జెండా ఎగరవేయాలని కోరుకున్నా అని చెప్తున్నారు. మోడీ గారిని, అదేవిధంగా రాష్ట్రపతి ముర్మును కూడా కలిశారు. అయితే అక్కడి నుంచి ఇంకా ఫీడ్బ్యాక్ ఏమీ రాలేదనేది సత్యనారాయణ చెప్తున్నారు. ఒకసారి జాతీయ జెండా చూస్తే కనుక మీరు పూర్తిగా కూడా జనరల్గా అతుకులు ఉంటాయి, అంటే కలర్స్ని అతికించి జాతీయ జెండాను కొడతారు, లేకపోతే ప్రింటింగ్ చేసి తయారు చేస్తారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హ్యాండ్ మేడ్, అంటే చేనేత వస్త్రాలు తయారు చేస్తారు కదా, ఆయన చేనేత వస్త్రాలు తయారు చేసి ఆయన చేతితోనే మొత్తం ఇదంతా దారాలతోనే ఈ కలర్స్ అన్నీ కూడా కలర్స్తోనే వీటన్నిటి కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. దాదాపు ఇది తయారు చేయడానికి 2 సంవత్సరాలు పట్టిందని చెప్తున్నారు. అశోక్ చక్రం తయారు చేయడానికి 2 సంవత్సరాలు పట్టిందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక తెలుగువాడు ఇంత గొప్ప ఒక జాతీయ జెండాను రూపొందించడం మామూలు విషయం కాదు. అందులో అంటే జాతీయ జెండాను రూపకల్పన చేసింది మన తెలుగువాడు పింగళ వెంకయ్య గారు అయినప్పటికీ, ఇప్పుడు ఆయన తర్వాత మరో తెలుగువాడు ఇంత గొప్ప కీర్తిని సాధించడం, ప్రపంచంలో ఎక్కడ లేని భారతదేశంలో ఎక్కడ లేని ఒక హ్యాండ్ మేడ్ ఇలాంటి జాతీయ జెండాను రూపొందించడం అనేది మనందరికీ గర్వకారణం. అయితే ఈయనకి ఇంకా దక్కాల్సిన గుర్తింపు కానీ గౌరవం కానీ దక్కలేదని చెప్పాలి. చాలామంది ప్రోత్సహిస్తున్నారు, కానీ తన కోరిక మాత్రం ఎర్రకోట మీద రిపబ్లిక్ డే రోజు కానీ లేకపోతే స్వాతంత్ర దినోత్సవం రోజు కానీ ఈ జెండాను ఎగరవేస్తే ఆ రోజే తాను సంతృప్తి చెందుతానని చెప్తున్నారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు వెళ్లే వరకు తను ఈ విధంగా చేస్తానని మాత్రం సత్యనారాయణ చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.